లుగా జీవించినట్లు అనుగ్రహింపము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పాపములు క్షమింపబడును గాక. ఆమేన్. అందరూ కూర్చోండి. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి వందనం. తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం. ఆత్మదేవ వందనం, ఆత్మదేవా వందనం. ఆత్మదేవ స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈరోజు నిజంగా ఎంతో ఆనందం, సంతోషం. మరి ముందుగా లోచర్ల మధు, అదేవిధంగా మామిడి కావ్య వారి యొక్క తల్లిదండ్రులను, అదేవిధంగా వీరిరువురిని కూడా అభినందిస్తూ ఈరోజు ఈ జ్ఞాన వివాహ ఈ దాంపత్య జీవితంలోనికి అడుగుపెట్టడానికి వారు ముందుకు వస్తూ ఉన్నారు. కాబట్టి వారిని అభినందిస్తూ గట్టిగా చప్పట్లు కొడుతూ దేవాతి దేవునికి వందనాలు చెల్లించుదాం. ప్రియ సహోదరి సహోదరులారా, మరి కొన్ని మాటలు ఆలకించడానికి మనం ప్రయత్నం చేద్దాం. మనకి వివాహం గురించి అనేక సార్లు ఆలకిస్తూ ఉంటాం. హైందవ సాంప్రదాయంలో కానీ, మన యొక్క కథోలిక లేదా క్రైస్తవ సాంప్రదాయంలో కానీ వివాహము అనేసరికి కొన్ని విషయాలు చూస్తూ ఉంటాం. ముఖ్యంగా చాలామంది మీలో మరి వివాహము అన్న ఆలోచన మైండ్లోకి వచ్చినప్పుడు మనం చూసేవి కొన్ని చూస్తూ ఉంటాం. వివాహ విషయానికి వచ్చేసరికి ఎవరైనా సంబంధం చూడడానికి మధ్యవర్తులైనా కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉంటాం. లేకపోతే మనం తొలిగా అడిగే కొన్ని ప్రశ్నలు ఒక సంబంధానికి వెళ్ళినప్పుడు ఏం అడుగుతూ ఉంటారు, ఏం ప్రశ్నిస్తూ ఉంటారు? మీలో చాలామంది పెద్దలు ఉన్నారు, వివాహము గురించి లేదంటే వివాహ విషయంలో సంబంధాలు చూసేవాళ్ళు ఉంటారు. ఉన్నారా పెద్దవాళ్ళు? సంబంధాలు ఏం అడుగుతుంటారు? మొట్టమొదటిగా మీరు అమ్మా ఏం అడుగుతుంటారు? అమ్మాయి బాగుంటుందా, అబ్బాయి బాగుంటుందా చూస్తాం కదా. ఏమా చూడరా? కొంతమంది ఉంటారు, ఎంత కట్నం పెట్టినా అనవసరం, పిల్ల బాగోకపోతే చేసుకుంటామా? చేసుకోం. లేకపోతే అవతల అబ్బాయికి ఉద్యోగం ఉంది, నెలకి 1,00,000 రూపాయలు సంపాదిస్తాడు, 2 లక్షలు సంపాదిస్తాడు, మరి మనం చేసేసుకుంటామా? మనం కులం వాడు కాకపోతే చేసుకుంటారా మీరు? సో ఏమడుగుతారంటే ముందు మన కులం కుర్రవాడా, మన కులం అమ్మాయా కాదా అని చూసుకుంటారు. అవునా? రెండోది ఏం చూస్తుంటారంటే మన కులం అబ్బాయి అయినా మన కులం అమ్మాయి అయినా, రెండవది అమ్మాయి అబ్బాయి ఇద్దరు బాగున్నా, రెండోది ఏం ప్రశ్నిస్తామంటే మనకి తగినటువంటి కుటుంబమేనా అని ఆలోచిస్తూ ఉంటాం. కొన్నిసార్లు చాలా ఈ ప్రశ్నలు చిన్నప్పుడు కుటుంబంలో చూస్తూ ఉంటాం. చిన్నప్పుడు ముందుగానే అనుకుంటారు, మా మేనల్లుడికి లేదంటే మరొకటి కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉంటారు. చాలా చిన్నప్పుడు అనుకుంటారు, పెద్ద ఇంత జరుగుతుంటాయా? జరగవు. ఎందుకు? అవతల అమ్మాయికి గవర్నమెంట్ ఉద్యోగం రావడమో, యువతల వీడికి లేకపోవడమో, లేకపోతే ఇతనికి మంచి ఉద్యోగం రావడమో, అవతల వాళ్ళకి రాకపోవడమో. సో నా కుటుంబానికి వాళ్ళు తగినటువంటి సంబంధం కాదు. కొంతమంది ఇంట్లో వాళ్ళే ఇచ్చుకోరు, అనుకుంటారు కానీ ఇచ్చుకోరు. ఎందుకు? ఇప్పుడు నా కుటుంబము ఆ కుటుంబానికి స్టేటస్ సరిపోవటం లేదు. ఏమో అలా చూస్తాను, నిజమే కదా? నిజమే. అవన్నీ చూసుకుంటారు. మొదట మన కులమా కాదా, రెండోది డబ్బు నా కుటుంబానికి సరితూగుతుందా లేదా, మూడోది అబ్బాయి బాగున్నాడా లేదా అమ్మాయి బాగుందా లేదా, ఇవి చూసుకుంటాం. జనరల్గా ఇవి చూసేవి మనం ఇవే. అంటే నేనేం చెప్తానంటే ఇవి మామూలుగా మనం చూసేటటువంటి 3 Cలు అంటాం. ఇవి
3 C's, ABC తెలుసు కదా, సి. సో మనం చూసేది ఏంటంటే ఫస్ట్ సి ఏంటంటే కాస్ట్, మన కులమా కాదా. రెండో సి ఏంటంటే క్యాష్, నా కుటుంబానికి తగినటువంటి కుటుంబమా కాదా. క్యాష్, డబ్బు, ధనము ఉన్నటువంటిది చూస్తుంటాం. మూడో సి ఏం చేస్తుంటామో కలర్, అందంగా ఉందా, అందంగా ఉన్నాడా లేదా, ఇవి చూస్తూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్కుని మనం ముడిపెడి ఆలోచిస్తే ఈ 3 Cలు కాదు మనకు ఉండాల్సింది. ఈ 3 Cలు కాదు. మామూలుగా మనం చూస్తూ ఉంటాం కానీ ఇవన్నీ కూడా ఈ లోక ప్రమాణాలు, ఇవన్నీ కూడా కొలమానాలు. ఈ లోకంలో బ్రతుకుతున్న మనము ఈ కొలమానాలు చూస్తూ ఉంటాము. డబ్బు గురించి చూస్తూ ఉంటాము, కులం గురించి చూస్తూ ఉంటాము, మూడవది స్టేటస్ చూస్తూ ఉంటాం. ఈ విధంగా చూస్తూ ఉంటాం. ఈ లోక ప్రమాణాలు ఇవన్నీ కూడా ఫాలో అవుతూ ఉంటాం మనం ప్రియులారా. కానీ నేను చెప్పే 3 Cలు గుర్తుపెట్టుకోండి. ఒక సంబంధానికి వెళ్ళినప్పుడు మీరు చూడాల్సిన సీలు ఇవి, ఆ సీలు కాదు. ఒక సంబంధానికి వెళ్ళినప్పుడు, ఒక ఇంటికి వెళ్ళినప్పుడు, మాట్లాడడానికి వెళ్ళినప్పుడు, సంబంధం కలుపుకోవడానికి మీరు వెళ్ళినప్పుడు మీరు చూడాల్సినటువంటి సీలు మరొక 3 ఉన్నాయి. ఈ 3ంటిని కొంచెం ప్రక్కన పెట్టి ఈ 3 Cలు గురించి మనం చూద్దాం. మొట్టమొదటి సి క్రైస్ట్ అంటారు. మన కథోలిక బిడ్డలకి ఎవరుండాలి? క్రైస్ట్ అంటే దైవ భక్తి, దైవ ప్రేమలో జీవించే పిల్లవాడు, పిల్ల ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్ట్ అంటే ఇక్కడ భగవంతుడు, దేవుడు. హైందవ సాంప్రదాయంలోనైనా, మనకు కథోలిక సాంప్రదాయంలోనైనా ఆ పిల్లడుకు లేదంటే అమ్మాయికి అబ్బాయికి ఉండాల్సినటువంటి మొట్టమొదటి క్వాలిటీ ఏముండాలంటే, మనం వెళ్తున్నటువంటి ఆ కుటుంబము దైవ భయము, దైవ భీతి, ఆ దైవ భక్తిలో ఎదిగే కుటుంబమా కాదా అని చూడాలి. మొట్టమొదటిగా మనం చూడాల్సింది ప్రతి ఒక్కరూ కూడా. ఎందుకంటే ప్రభువు చెప్తున్న మాట ఈరోజు మనం చదువుకున్నాం ప్రియులారా. 15వ అధ్యాయంలో ఒక చక్కటి మాట ఉంది. నేను ద్రాక్షావల్లిని, మీరు కొమ్మలు. ఎవడు నా యందు ఉండునో, నేను ఎవని యందు ఉండునో అతడు అధికముగా ఫలించును. మీ జీవితంలో మీరు ఫలించాలంటే, మీ జీవితంలో మీరు బాగా అధికంగా ఆశీర్వదించబడాలంటే, ప్రియ సహోదరి సహోదరులారా, మనందరూ అనుకుంటాం కానీ చాలాసార్లు రాసులు కరెక్ట్గా ఉన్నాయా, ఏ రాశిలో పుట్టాడు, లేదంటే ఏది ఇది, ఇవన్నీ చూస్తూ ఉంటాం. ప్రతిదానికి ముహూర్తాలు చూస్తూ ఉంటాం. అడుగు పెట్టాలన్నా, అడుగు తీయాలన్నా ముహూర్తాలు తీస్తూ ఉంటాం. ఎందుకంటే నా ఇంటిలో నేను చూసినటువంటి చాలా సందర్భాలు, మా అక్క కొంచెం మధ్య మరణించినప్పుడు మా బావగారిని అడిగాను. అయిన తర్వాత కూడా ఇవే చూస్తున్నారు. వాళ్ళు హిందువులు, మంచి హిందువులు, మామూలు హిందువులు కాదు, బాగా హిందువులు. అన్నప్పుడు చెప్పాను, ఏం బావా ప్రతీదీ ముహూర్తం పెట్టే చూశారు కదా, ఏది మంచో ఏదో కాదో తెలుసుకొని చేశారు కదా, ఎందుకు ఇలా జరుగుతుంటాయి? కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఇవి కాదు మనకు కావలసింది. భగవంతుడు మనకు తోడు ఉండాలి. భగవంతుని యొక్క ఆశీర్వాదాలు మనకు ఉండాలి. ఈ లోక ప్రమాణాలు కంటే మనకు ఉండాల్సింది భగవంతుని యొక్క ఆశీర్వాదాలు. మనం నమ్ముకున్న దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు, నా దేవుడు యేసయ్య, నా కోసం ప్రాణం పెట్టిన యేసయ్య నా దేవుడు. బహుశా మీకు కొంతమందికి వేరే విశ్వాసం ఉండొచ్చు, ఓకే, అది ప్రక్కన పెట్టండి. కానీ మన యొక్క జీవితంలో ప్రభు చెప్తున్నాడు, ఇదిగో నేను మీ యందును మీరు నా యందును ఉండవలెను. ఇదిగో ఎవరైతే నా యందు ఉందరో అది వారు అధికముగా ఫలిస్తారు. మనం ఫలించాలంటే భగవంతుని యొక్క తోడు, మనకి ఆశీర్వాదాలు మనకు ఉండాలి. ఏ భక్తిలో ఉన్నా, ఏ విశ్వాసంలో మనం ఉన్నా, భగవంతుడు మనకు తోడుంటేనే మనం అధికముగా ఫలించడం. ఎందుకంటే ప్రియ సహోదరులారా, మనుషులందరూ, మీరు మనుషులు నమ్మి మోసపోకండి. అందుకే దేవుని వాక్యం ఒకటి ఉంది, మనుషులను నమ్ము నరుడు శాపగ్రస్తుడని వాక్యం ఉంది. మన మనుషులు నమ్మామనుకోండి, ఏదో రోజు మోసం చేస్తారు. మనిషి మాట మీద నిలబడతాడా? మాట మీద నిలబడ్డావు. ఈరోజు సందర్భం వచ్చిందని కాబట్టి ఇలా అనట్లేదు, కానీ చాలాసార్లు పెళ్ళిలో మాట పట్టిస్తాం కదా. మీ పెళ్ళిళ్ళలో మీరు మాట పట్టించారు కదా, కష్టం సుఖంలో ఇబ్బందుల్లో అన్నిట్లో తోడుంటానని. నాకు తెలిసిన కుటుంబం ఉంది, జ్వరం వస్తే చాలు, ఆవిడకి ఏమైనా బాగోపోతే చాలు, అమ్మగారింటి పంపించేస్తాడు.
మళ్ళీ ఆవిడ బాగుందనుకో మళ్ళీ తెచ్చుకుంటాడు. బాగుంటేనే కావాలి భార్య, బాగోపోతే వద్దు పంపించేస్తాడు. వెళ్ళి మీ ఇంటికి పోయే చూపించుకొని రాయే. ఇలాంటి ఆలోచనలు ఉంటాయి ప్రియ సహోదరి సహోదరుల. కానీ దేవుని యొక్క కుటుంబంలో మనం భగవంతుని యొక్క ఆశీస్సులు కావాలనుకునే మనం భగవంతుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలు మనకు ఉండాలని ప్రతిసారి మనం ఆలోచించాలి, మనం ధ్యానించాలి. ప్రియులారా, ప్రభు చెప్తున్నాను, నేను లేక మీరు ఏమీ చెయ్యలేరు. భగవంతుడు లేకపోతే మనం ఏం చేయగలమా? చేయలేము. మనం చాలాసార్లు ధనబలమో కులబలమో రాజకీయ బలమో కావాలనుకుంటాం. కానీ ఆ మనుషులందరూ కూడా అవసరం ఉన్నంత వరకే ఉంటారు మనతోని. ఏమమ్మా, మనుషులు అవసరం ఉన్నంత వరకే, అవసరం తీరిపోయిన తర్వాత మీ అందరికీ తెలుసు. కానీ మనుషుల బలం కోసం మనం చూడకూడదు. ఎవరి బలం మనకు కావాలి? దేవుని యొక్క బలం కావాలి. అందుకే మనకి 23వ కీర్తనలో ఏముంది? ప్రభువే నా కాపరి, నాకు ఏ కొదువు లేదు. భగవంతుడు నాకు కాపరి అయితే, భగవంతుడు నా తండ్రి అయితే, భగవంతుని యొక్క ఆశీర్వాదాలు నాకు ఉన్నట్లయితే, భగవంతుని యొక్క దీవెనల్లో నేను ఉన్నట్లయితే, ఆ భగవంతుడే నాకు తోడుంటే నాకు ఏ కొదువు లేదు. ఈ విశ్వాసంలో మనం ఎదగాలి. ఏ సాంప్రదాయంలో ఉన్నా, ఏ విశ్వాసంలో మనం ఉన్నా సరే, మనం మనుషులను నమ్ముట కంటే ఎవరు నమ్మాలి? భగవంతుని నమ్మాలి. ప్రియ సహోదరులారా, మనుషులు ఖచ్చితంగా మోసం చేస్తారు. అవసరం ఉంటే ఒకలాగా, అవసరం లేకపోతే ఏదో ఉందో సామెత, పెడితే పెళ్ళి కోరుతారు, పెట్టకపోతే ఏమమ్మా పెడితే కోరుతుంటారు. మన వాళ్ళందరూ అంతే. పెట్టినమ్మ ఉందనుకోండి, పెట్టకపోతే మీ అందరికీ తెలిసి మాటలన్నీ. కానీ దేవుడు అలా ఉంటాడా? భగవంతుడు అలా ఉండడు. కాబట్టి మీరు సంబంధానికి వెళ్ళినప్పుడు ఆ కుటుంబం, ఆ యొక్క అబ్బాయి తరపున కానీ అమ్మాయి తరపున కానీ ఎప్పుడైనా ఒక సంబంధానికి వెళ్ళినప్పుడు దేవుని భక్తి, దైవ ప్రేమలో ఉండే కుటుంబమా, దేవుని యొక్క ఆశీర్వాదాలు ఆ దైవ భక్తిలో ఎదిగే కుటుంబమా కాదా అని ఆలోచించాలి ప్రియ సహోదరి సహోదరులారా. ఎందుకంటే ప్రభు చెప్పే మాటలన్నీ కూడా మనకున్న ఇదిగో ఈరోజు హెబ్రీ పత్రికలో మనం వింటున్నాం, సోదరులుగా ఒకరినొకరు సర్వదా ప్రేమింపుడు. రెండోది, పరాయి వారికి ఆతిథ్యం మోసుకులో అశ్రద్ధ చేయకుడు. కాబట్టి భగవంతుడు చెప్పే మాటల్లో మనం ఎదగడానికి ప్రయత్నం చేయాలి. మొదటి సి ఏమని చెప్పాను? క్రైస్ట్, అంటే భగవంతుడు మన జీవితంలో ఉండాలి, ఉండే కుటుంబంగా ఉండాలి. రెండవ సి ఏంటంటే ప్రియ సహోదరి సహోదరులారా, మనకు ఉండాల్సింది రెండో సి ఏంటంటే క్యారెక్టర్. మనం ఒక అబ్బాయిని చూడడానికి వెళ్ళినప్పుడు, ఒక సంబంధం చూడడానికి వెళ్ళినప్పుడు గుణవంతులైనటువంటి కుటుంబమా, అబ్బాయి గుణవంతుడా, అమ్మాయి గుణవంతురాలా కాదా అని మనం చూడాలి. నెలకు 2 లక్షలు సంపాదిస్తున్నాడు, గుణం సరిగ్గా లేదు, ఇచ్చేస్తారా మీ అమ్మాయిని? ఏమమ్మా, మీ అబ్బాయిని ఇచ్చేస్తారా? ఇచ్చేస్తారులేండి, కట్నం 20 లక్షలు పెడితే చాలు. ఈ రోజులు అలాగే ఉన్నాం. కట్నం ఎంత ఉంది, ఎంత తూగుతుంది? ఇంకో సంబంధాలు 19 లక్షలే పెడతానన్నారు, కానీ ఈ కుటుంబం 20 లక్షలు పెడుతున్నారు. కాబట్టి ఎటు వెళ్తాం? ఇటే వెళ్తుంటారు. ఎల్లోలు బోళ్ళు మంది ఉన్నారు. కుటుంబం గుణవంతురాలా కాదా, గుణవంతుడా కాదా? అబ్బాయి క్యారెక్టర్ మనం చూడాలి, అమ్మాయి క్యారెక్టర్ చూడాలి. ప్రియ సహోదరి సహోదరులు, సంబంధానికి వెళ్ళినప్పుడు ఆ కుటుంబం ఎలాంటిది? ఈరోజు వాక్యంలో చదువుతున్నది, ఇదిగో పరాయి వారికి కూడా ఆతిథ్యం మోసుకుటలో అశ్రద్ధ చేయకుడు. భగవంతుని ఏ విధంగా సంతోషపెట్టాలి? కుటుంబంలో మీ దాంపత్య జీవితంలో మీరు ఏ విధంగా సంతోషంగా ఉండాలి? మీరు సంతోషంగా ఉండాలంటే మీ దాంపత్య జీవితంలో మీకు ఉండాల్సింది ఏంటి? మొట్టమొదటిగా భగవంతుని తర్వాత మీకు ఉండాల్సింది క్యారెక్టర్. భగవంతుని ఆశీస్సులు ఉంటే తర్వాత మనం గుణం కూడా బాగుండాలి. ఎలాంటి గుణం ఉండాలట? పరాయి వారికి కూడా ఆతిథ్యం మొసుకేటటువంటి గుణం ఉండాలి. కావ్యాకు కానీ అదేవిధంగా మధుకు కానీ, వాళ్ళిద్దరికే కాదా, ఈ మాలకే చెప్తుంటారు మాకు సంబంధం లేదని అనుకోకండి. మీరందరూ దాంపత్య జీవితంలో ఉన్నారా లేదా? ఏమా పెళ్ళి చేసుకున్నారా లేదా? కాబట్టి గుర్తుపెట్టుకోండి, పరాయి వారికి కూడా ఆతిథ్యం మొసుకేటటువంటి మంచి గుణవంతుడిగా ఉండాలి ప్రియ సహోదరి సహోదరులారా. అదేవిధంగా ఎలాంటి గుణం ఉండాలట? ప్రభు చెప్తున్న 4వ వచనం చూడండి, హెబ్రీ పత్రిక 13:4లో, వివాహము అందరి చేతను గౌరవింపబడెను, వివాహ బంధము నిష్కల్మషమైనదిగా
ఉండవలను. వివాహ బంధం ఏ విధంగా ఉండాలట? ఏ విధంగా ఉండాలమ్మా? నిష్కల్మషమైనదిగా ఉండాలి. నిష్కల్మషమైనదిగా ఉండాలి అంటే ఏంటి? కల్మషం ఉండకూడదు. కల్మషం లేనటువంటి గుణవంతుడిగా ఉండాలి. మీ వివాహ బంధంలో కల్మషం వచ్చిందనుకోండి, మచ్చ వస్తుంది అనుకోనండి, పెళ్లి చేసుకుంటారు. ఇదిగో భర్తకు భార్య, భార్యకు భర్త, మూడో వ్యక్తి, మూడో విషయాలు మనం చూసుకున్నాం అనుకోండి, మీ వివాహ బంధం బాగుంటుందా బాగోదా? కొంప కూలిపోతుంటుంది. కాబట్టి మీ దాంపత్య జీవితం ఎలా ఉండాలి? మీ వివాహ బంధం ఎలా ఉండాలి? కల్మషం లేకుండా ఉండాలి. 20 లక్షలు పెట్టిన సంబంధమో, అందంగా ఉన్న సంబంధమో, మన కులపోడి సంబంధం ఇది కాదు. కావాల్సింది ఏంటి? మంచి గుణవంతుడు. మీ వివాహ బంధము ఎలా ఉండాలి? కల్మషం లేకుండా ఉండాలి, మచ్చ లేకుండా ఉండాలి. అంతేగాని పెళ్ళి అయిన తర్వాత కొంతమంది చూస్తూ ఉంటాం కదా. అందుకే ప్రభు ఏం చెప్తున్నాడు చూడండి, తర్వాత మాటలు. ప్రభు ఎందుకనంటే వివాహ బంధం నిష్కల్మషమైనదిగా ఉండవలని అని దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే, ఎందుకనంటే అవినీతి పరులు, వ్యభిచారులు దేవుని తీర్పుకు గురవుతారు. అవినీతి పరులు, అదేవిధంగా వ్యభిచారులు. వివాహ బంధం సరిగా లేకుండా కల్మషంతో, వ్యభిచారంతో మనం జీవించినట్లయితే దేవుని యొక్క శాపానికి, దేవుని యొక్క తీర్పుకు గురవుతూ ఉంటారు. దేవుడు చెప్తున్న మాటలు ప్రియులారా, దేవుని శాపానికి గురవుతూ ఉంటాం, లేదంటే దేవుని తీర్పుకు గురవుతూ ఉంటాం. కాబట్టి ఈరోజు మనం అదే చూడాలి. ప్రభు అవినీతి పరులను, అదేవిధంగా వ్యభిచారులు. అంటే న్యాయముగా జీవించే కుటుంబ బిడ్డలుగా మీరు ఉండాలి. అప్పుడే కుటుంబము, దేవుడు, భగవంతుడు కూడా మన యందు ఆనందిస్తాడు. న్యాయము మన కుటుంబంలో జరిపించాలి. మన ఆదివారం నేను చెప్పినట్లుగా మన కుటుంబంలోనే మనం న్యాయం జరిపించాం. తప్పు చేసినప్పుడు మన అబ్బాయి అయితే వెనకేసుకొస్తూ ఉంటాం. తప్పు చేసింది మన అమ్మాయి అయితే అవతల వాళ్ళనే మనం నిందించే విధంగా ఉంటాం. అవతల వాళ్ళనే మనం వేలెత్తి చూపేలా మనం మాట్లాడుతూ ఉంటాం. లేదు, ఎవరైనా మన కుటుంబంలో మనం న్యాయము జరిపించాలి. పెద్దవాడికి ఒకలాగా, చిన్నవాడికి ఒకలాగా, పెద్ద అమ్మాయికి ఒకలాగా, చిన్న అమ్మాయికి ఒకలాగా, మూడోవాడికి ఒకలాగా. ఇవన్నీ జరుగుతున్న కుటుంబ జీవితంలో జరుగుతున్నాయా లేదా? కొంతమందికి ఇవన్నీ ఉన్నాయి. పెద్ద అబ్బాయికి ఏమో కొంచెం ఎక్కువ, కొన్నిసార్లు కొన్ని కుటుంబంలో, కొంతమంది చిన్నవాడికి, లేదంటే కొన్నిసార్లు మధ్యనున్నవాడికి. చాలా కుటుంబాల్లో జరుగుతుంటాయి. లేదు, మన కుటుంబంలో మనం న్యాయం జరిపించాలి. ఏది కరెక్ట్, ఏది ఇది అని మనం చూడాలి. ప్రభు చెప్తున్నాడు ప్రియులారా. సో మనం సంతోషంగా ఉండాలంటే, భగవంతుడు మన విషయంలో, మీ దాంపత్య జీవితంలో సంతోషంగా ఉండాలంటే భగవంతుడికి మొట్టమొదటి స్థానాన్ని ఇవ్వాలి. రెండోది, గుణవంతురాలుగా మీరు జీవించాలి. ప్రభు చెప్తున్న మాటలు. అదేవిధంగా మీ క్యారెక్టర్లో ఉండాల్సింది కూడా ఏమంటున్నాడు? ధనాపేక్ష నుండి మీ జీవితంలో దూరముగా ఉంచుకోండి. ధనాపేక్ష నుంచి మీ జీవితంలో దూరంగా ఉంచుకోండి. ఎలా ఉండాలట? ఉన్నదానితో సంతృప్తిగా జీవించడం నేర్చుకోండి. ధనాపేక్ష నుంచి మీ జీవితములను దూరంగా ఉంచుకోండి. ఉన్నదానితో తృప్తిగా జీవించే అలవాటు మీరు చేసుకోండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. కొంతమందికి ఎంత ఇచ్చినా, ఎంత వచ్చినా రానే అంటారు ఇంకా. సో ఈ యొక్క కుటుంబము, అన్నదమ్ములు, తోబొట్టులు, కన్న తల్లిదండ్రులు, అత్తామామలు ఇవి ఉండవు కొంతమందికి. ధనాపేక్ష, ధనం కోసమే ఆలోచిస్తూ ఉంటారు. ఈ బంధాలను కూడా ప్రక్కన పెడుతూ ఉంటారు కొంతమంది. డబ్బు కోసం, దేవుని కంటే ఎక్కువ డబ్బు, తల్లిదండ్రుల కంటే ఎక్కువ డబ్బు, అదే కావాలి. తోబొట్టువుల కంటే, తోడు అన్నదమ్ముల కంటే ఎక్కువ విలువైంది ఏంటి కొంతమందికి? డబ్బే. డబ్బు అందరికీ అవసరమే, అవసరం కాదని నేను అనట్లేదు. కానీ దాన్ని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి. తల్లిదండ్రులకు ఇవ్వాల్సిన స్థానాన్ని తల్లిదండ్రులకు ఇవ్వాలి, అన్నదమ్ములకు ఇవ్వాల్సిన స్థానాన్ని అన్నదమ్ములకు ఇవ్వాలి, భగవంతునికి ఇవ్వాల్సిన స్థానాన్ని భగవంతునికి ఇవ్వాలి. ధనాపేక్ష నుండి, దురాశ నుంచి మీరు దూరంగా ఉండండి. మూడోది ఏం చెప్తున్నారంటే ప్రభు, ఉన్నదానితో తృప్తిగా జీవించండి. ఉన్నదానితో తృప్తిగా జీవిస్తే గొడవలు వస్తాయా?
ఏమీ రావు. హ్యాపీగా ఉండొచ్చు, మీ దాంపత్య జీవితాలు సంతోషంగా ఉంటాయి. కానీ మనకి ఉన్నదాంతో తృప్తిగా ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. పక్కింట్లో టీవీ ఉంది, మన ఇంట్లో ఉండాలి. పక్కింట్లో ఫ్రిడ్జ్ ఉంది, మన ఇంట్లో ఉండాలి. పక్కింట్లో ఏసీ ఉంది, మన ఇంట్లో ఉండాలి. పక్కింట్లో పుట్టి విడేసుకున్నారు, మనం కూడా పెట్టేసుకోవాలి. ఎక్కడి నుంచి తెచ్చేస్తారు ఆయన మాత్రం. కానీ గొలుగుతూ ఉంటారు, గొలుగుతూ ఉంటారు. ధనాపేక్ష లేదనంటే ఉన్నదాంతో తృప్తి చెందేటటువంటి స్వభావాలు కొంతమందికి ఉండవు. కానీ దాంపత్య జీవితం సంతోషంగా ఉండాలంటే, నీ భర్త నీ భార్య సంతోషంగా ఉండాలంటే ఉన్నదానితో తృప్తిగా జీవించడం నేర్చుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు చెప్తున్నటువంటి మాటలు. తర్వాత ఏమంటున్నాడంటే, ఎలా అయినా నేను మిమ్ము ఎప్పుడునూ విడవను, ఏనాటికి ఎడబాయను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, సో మీ జీవితంలో గుర్తుపెట్టుకోవాలి, మొట్టమొదటిగా మొదటి స్థానాన్ని ఎవరికి ఇవ్వాలి? భగవంతునికి ఇవ్వాలి. కావ్య, ఎవరికి ఇవ్వాలి? భగవంతునికి ఇవ్వాలి, మీ అమ్మ నాన్నకు కూడా కాదు. ఓకే, కట్టుకున్న భర్త కంటే, నీ కడుపును పుట్టే బిడ్డల కంటే ప్రథమ స్థానాన్ని ఎవరికి ఇవ్వాలి? భగవంతుడికి. ఫస్ట్ భగవంతుడికి ఇవ్వాలి. ఆయన ఉంటేనే మనం ఉన్నాం, ఆయన లేకపోతే మీరు ఏమీ చేయలేరు అన్న. తర్వాత స్థానాన్ని, దాని తర్వాత మీ గుణము చక్కగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. భగవంతుడు చెప్తున్న మాటలు. ఆ తర్వాత ఎలా ఉండాలి? ఉన్నదానితో తృప్తిగా జీవించే విధంగా ఉండాలి. ఉన్నదానితో తృప్తిగా జీవించే విధంగా ఉండాలి. ప్రభు చెప్తున్నాడు, ఏనాటికి మిమ్మల్ని ఎడబాయను. సో మొదటి సి భగవంతుడు, రెండో సి క్యారెక్టర్, గుణం ఉండాలి. మూడవది ప్రియ సహోదరి సహోదరులారా, మనకు ఉండాల్సింది కమిట్మెంట్. థర్డ్ సి ఏంటి? కమిట్మెంట్. మీ జీవితంలో మీకు ఉండాల్సింది కమిట్మెంట్. ఓకే, ఈరోజు మేము మాట పట్టిస్తున్నాం, వివాహం చేసుకునేటప్పుడు మాట పట్టిస్తున్నాం. వివాహం చేసుకునేటప్పుడు హైందవ సాంప్రదాయంలోనైనా సరే తాళి కట్టేటప్పుడు మాట పట్టిస్తూ ఉంటారు. అదేవిధంగా మన యొక్క దేవాలయంలోనైనా సరే తాళి కట్టినప్పుడు, లేదంటే ఇవి యొక్క మాట పట్టించినప్పుడు కమిట్మెంట్ ఉండాలి. ఏంటి? కష్టంలోనైనా సుఖంలోనైనా, ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంత అనారోగ్యం వచ్చినా, ఏదొచ్చినా ఎప్పుడు కూడా కలిసి మెలిసే ఉండటానికి ఉండాలి. కమిట్మెంట్, అది కమిట్మెంట్. కాబట్టి వివాహంలో మీరిద్దరు కూడా ఈరోజు ఉంటూ ఉన్నారు, మాట పట్టిస్తున్నారు. ఇక నుంచి మీరు ఒకరికి ఒకరు, ఏమమ్మా, ఒకరికి ఒకరు. ఇక నుంచి మధుకి ఎవరు? కావ్య, కావ్యకి మధు. ఒకరికి ఒకరు, ఒకరికి ఒకరై, ఒకరికి ఒకరై, ఒకరితో ఒకరు, అంతే. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక నుంచి ఎప్పుడు కూడా అలా ఉండాలి. నా భర్త, నా భార్య, ఈ యొక్క కమిట్మెంట్తో మనం జీవించాలి. సో మొదటి సి ఏంటి? భగవంతుడు. హలో, రెండోది ఏంటి? క్యారెక్టర్. మూడోది ఏంటి? కమిట్మెంట్, పట్టుదల. నా కుటుంబాన్ని ఉన్నతంగా నేను నిర్మించుకోవాలనే పట్టుదల. ఎప్పుడు నిరాశపడకూడదు. మీ దాంపత్య జీవితంలో, కుటుంబ జీవితంలో ఎప్పుడు నిరాశపడకూడదు. అనారోగ్యాలు వస్తూ ఉంటాయి, ఇబ్బందులు వస్తూ ఉంటాయి, శ్రమలు వస్తూ ఉంటాయి. మనం అనుకున్నట్లుగా జరగవు. ఏదొచ్చినా నిరాశ మాత్రం పడకూడదు, నిరాశ పడిపోకూడదు. నా జీవితం అంతా ఇంతే. కొంతమంది సరే భలే పోల్చుకుంటారే, నీకేమే, నీ మొగుడు ఉద్యోగమే, నాకేముంది, ఇలాంటివన్నీ పోల్చుకుంటూ ఉంటారు. ఇలాంటివన్నీ ఆలోచన ఉంటారు. కాదు, మాట ఇచ్చిన తర్వాత కమిట్మెంట్, పట్టుదలతో ముందుకు వెళ్ళాలి. ఓకే, సో మనలో ఉండకూడనటువంటివి, అంటే ఉండకూడదంటే మనం ఈ లోక ప్రమాణాలు, నా కులమా, లేదంటే నా డబ్బు, లేదంటే అందచందాలు కంటే మనం చూడాల్సింది దైవ భయము, దైవ భక్తిలో ఉన్న కుటుంబమా కాదా అని చూడాలి. రెండోది గుణవంతులైనటువంటి కుటుంబమా కాదా అని చూడాలి. మూడోది పట్టుదల కలిగి నా బిడ్డనిస్తే అబ్బాయికి, నా యొక్క పిల్లనిస్తే అబ్బాయికి లేదా అమ్మాయికి చక్కగా పోషించగలడా, కుటుంబాన్ని చక్కగా నిర్మించుకోగలడా అనేటటువంటి తత్వం ఉందా అనేది మూడోది చూడాలి. కమిట్మెంట్.
కొంతమందికి పెళ్ళి అయిన తర్వాత బాధ్యత ఉండదు. కొంతమందికి పెళ్ళి అయిన తర్వాత అంటే ముందు నుంచి ఉండదులేండి. కొంతమందికి ఉండదు. భార్య ఏం చేస్తుందో తెలియదు, పిల్లల్ని ఎలా పెంచుతుందో తెలియదు. సాయంత్రం అయ్యేసరికి ఉదయం పనికి వెళ్తారు, సాయంత్రం వెళ్ళేసరికి ఫుల్గా ఆన్ అయిపోయి వస్తుంటారు. కొంతమంది బాధ్యత ఉండదు, కమిట్మెంట్ ఉండదు. నా పిల్లల్ని చక్కగా పోషించుకోవాలి, ఇంటికి ఏమైనా ఉందా లేదా ఏముండదు. కొంతమందికి కమిట్మెంట్, పట్టుదల ఉండాలి సహోదరుడు. కాబట్టి ఈ మూడింటి విషయంలో కూడా మరి మధు కావ్యాలు భగవంతునికి ప్రథమ స్థానాన్ని ఇచ్చే పిల్లలుగా, లేదంటే దంపతులుగా. రెండవది గుణము బాగుండాలి. గుణము కావ్యకైనా మధుకైనా దాంపత్య జీవితంలో మీరు ఉండాల్సింది ఆతిథ్యం ఇచ్చే గుణము, పలకరించే గుణము, ప్రేమించే గుణము, క్షమించే గుణము. ఓకే, ఎవరో పెర్ఫెక్ట్ కాదు. మిస్టర్ పెర్ఫెక్ట్ సినిమా వచ్చింది కానీ అనుకుంటా కదా, ఎవరో మిస్టర్ పెర్ఫెక్ట్లు ఉన్నారేంటి? ఇక్కడ ఎవరు లేరు. ప్రతి ఒక్కరిలో తప్పులు ఉంటాయి, బలహీనతలు ఉంటాయి. రేపొద్దున కావ్యాలో చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి, మధులో కూడా చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి. ఏం చేయాలి? మీ ఇద్దరు నిందించుకోవడం కాదు. పెళ్ళి కాకముందు ఇదన్నావు, అల్లదన్నావు, ఇది కాదు. ఒకరిని ఒకరు ఏం చేయాలి? క్షమించుకోవాలి, అర్థం చేసుకోవాలి ప్రియ సహోదరులారా. కాబట్టి ఇవన్నీ కూడా మన యొక్క కుటుంబ జీవితంలో చాలా అవసరం. ఎందుకంటే చాలా మ్యారేజ్ కేసులు డీల్ చేస్తుంటాను ఇక్కడ వచ్చినప్పుడు. కొంతమంది ఏంటంటే ఇదే ఎప్పుడు కూడా పంతాలు, నువ్వా నేనా, నీకంటే నేను ఎక్కువ, నాకంటే నువ్వేంటి, ఈ భావాలు మనలో ఎప్పుడు ఉండకూడదు. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. ఈ మధ్య ఆడపిల్లలకు కూడా ఆడపిల్లలు అంటున్నాను అనుకోకండి, కానీ చూస్తున్నాను కదా మ్యారేజ్ కేసులకు వచ్చినప్పుడు గొడవలతో వస్తుంటారు కొంతమంది. తగ్గేదే లేదు, తగ్గరు అసలు. ఆడైతే ఏటి, ఆడు ఈడు అనే మాటలు. అందుకే ప్రభు ఏం చెప్తుంటాడు? నీ భర్తను నీవేం చేయాలి? గౌరవించాలి. భర్తను ఏం చేయాలమ్మా? ఆడు ఈడన్నాం కాదు. కొంతమంది ఉన్నారు ఆడు ఈడనే మాటలు. భార్యను ఏం చేయాలి? భర్త ప్రేమించాలి, గౌరవించాలి, ప్రేమించాలి. ఓకే కావ్య, ఓకే నీ భర్త నువ్వేం చేయాలి? గౌరవించాలి. మధు, నీ భార్య నువ్వేం చేయాలి? ప్రేమించి గౌరవించాలి. ఓకే, ఆ విధంగా జీవించాలని, ఆ విధంగా ఉండాలని భగవంతుడి వీరిని దీవించునుగాక. ఆమె జ్ఞాన వివాహం ఎప్పుడు? సో అబ్బాయి అమ్మాయి ముందుకు వస్తారు, పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు. పెళ్ళి కొడుకు తల్లిదండ్రులు, పెళ్ళి కూతురు తల్లిదండ్రులు. అదేవిధంగా పెళ్ళి కొడుకు తరపున ఒక పెద్ద, పెళ్ళి కూతురు తరపున ఒక పెద్ద మాత్రమే ముందుకు రండి. తాలిబొట్టు ఏమేమి ఉన్నాయో అన్నీ ఇవన్నీ కూడా ఇక్కడే పెట్టండి, దగ్గర పెట్టండి. దండలు ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టేసేయండి. నాన్న ఇటు వచ్చి, వెనక్కి వచ్చి. ఓకే, అన్నీ ఇలా పెట్టండి. మాట్లాడకండి, చాలా ఇంపార్టెంట్, చాలా విలువైనటువంటి సమయం ఇది. ఈ 5 నిమిషాలలో వాళ్ళు విడివిడిగా ఉన్నటువంటి మధు కావ్య ఇప్పుడు దంపతులుగా, భార్యాభర్తలుగా రూపొందబోతూ ఉన్నారు. కాబట్టి చాలా విలువైన సమయం. కాబట్టి ఊసులాడుకొని, మాట్లాడుకొని, నవ్వుకొని కాకుండా చాలా భక్తియుతంగా వీళ్ళ కోసం ప్రార్థించండి. అమ్మ కొంచెం వెనక్కి పెట్టరా, కొంచెం వెనక్కి పెట్టు. అలా ఉంచండి అమ్మ, కొంచెం వెనక్కి పెట్టు, కొంచెం ఇవి కొంచెం వెనక్కి పెట్టండి. మోకరించాలి కదా మధ్యలో. ఓకే, ఇది కూడా కొంచెం. ఓకే. ప్రియమైనటువంటి నూతన వధూవరులారా, ప్రియమైనటువంటి నూతన వధూవరులారా, నేడు మీకెంతో శుదినము. ఇక్కడ చేరినటువంటి గురువు, అమ్మగారులు, విశ్వాసులందరూ ఎదుట సర్వేశ్వరుడు మీ పరస్పర ప్రేమను స్థిరపరిచినట్లు మీరు ఇచ్చటకు వచ్చి ఉన్నారు. క్రీస్తునాథుడు మీ ప్రేమను హేరాళముగా ఆశీర్వదించుచున్నారు. జ్ఞానస్నానం ద్వారా వారు ఇదివరకు మేము పవిత్రపరిచి ఉన్నారు. ఇప్పుడు ఈ దివ్య సంస్కారం ద్వారా మేము ఇంకను అధిక వరములుగా వసుకుచున్నారు. మీరు వివాహ బంధమునందు నిరంతరము ప్రామాణికముగా ఉండి మేము ఈ బాధ్యత నెరవేర్చుటకు వారికి తగిన శక్తిని ప్రసాదించున్నారు. కాబట్టి మీ ఉద్దేశాలను తెలుసుకున్నట్టుకు ఈ పవిత్ర సంఘం ఎదుట మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. లోచర్ల మధు, మామిడి కావ్య, మీరు ఎట్టి నిర్బంధం లేకుండా
ఇష్టపూర్తిగా వివాహమాడుటకు వచ్చి ఉన్నారా? వచ్చి అన్నాం. వచ్చి ఉన్నాము. సో మా అందరి ముందు మాటిస్తున్నారు. ఓకే. జీవితకాలమంతయు ఒకరిని ఒకరు ప్రేమించి గౌరవించుకొనుచు భార్యాభర్తలుగా జీవింప సిద్ధముగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నాము. సిద్ధముగా ఉన్నాము. దేవుడు ప్రసాదించు సంతానమును ప్రేమతో స్వీకరించి క్రీస్తునాథు నియమమును తిరుసభ చట్టమును అనుసరించి పెంచుటకు సిద్ధముగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నాను. సిద్ధముగా ఉన్నాము. మీరు వివాహపు అంతస్తులో ప్రవేశింప ఇష్టపడుతూ అంగీకరిస్తూ ఉన్నారు. కావున దేవుని సముఖమున తిరుసభ ఎదుట చేతిలో చేయి వేసి మీ సమ్మతిని వెల్లడించండి. ఓకే. సో చాలా ఇంపార్టెంట్, ఇది చాలా విలువైనటువంటిది. ఇప్పుడు మధు కావ్యకు ప్రామిస్ చేస్తున్నాడు. ఓకే. ఫ్రీగా పెట్టా. యు ఆర్ ప్రామిసింగ్ టు కావ్య. ఓకే. లోచర్ల మధు అయిన నేను, లోచర్ల మధు అయిన నేను, మామిడి కావ్య అయిన నిన్ను, మామిడి కావ్య అయిన నిన్ను భారీగా చేకొనుచున్నాను. కష్టములోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోను నీకు ప్రామాణికముగా ఉందునని మాట ఇచ్చుచున్నాను. ప్రతి నిత్యము నిన్ను ప్రేమించి గౌరవించదను. వెరీ గుడ్. సో ఇప్పుడు కావ్య మాట కొట్టిస్తుంది మధుకి. మామిడి కావ్య అయిన నేను, లోచర్ల మధు అయిన నిన్ను, లోచర్ల మధు అయిన నిన్ను భర్తగా చేసుకొనుచున్నాను. కష్టములోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోను నీకు ప్రామాణికముగా ఉండునని మాట ఇచ్చుచున్నాను. ప్రతి నిత్యము నిన్ను ప్రేమించి గౌరవించు. అలా ఉంచు. తిరుసభ సమక్షమన మీ సమ్మతిని వెల్లడి చేస్తే ప్రభువారి దయతో దానిని దృఢపరచు మీకు సంపూర్ణ ఆశీర్వాదం దయచేయుచున్నారు. సర్వేశ్వరుడు జతపరిచిన దానిని మనుష్యులు వేరుపరపక ఉందురుగాక. ఆమేన్. తీద్దాం. ఇక్కడే తాళిని ఆశీర్వదించుట. ఇప్పుడు అక్షంతల దాంట్లో తాలిబొట్టది పెట్టాము. అందులో ఇంకేమున్నాయా? ఉంగరాలు కానీ ఏమైనా ఉంటే అందులో పెట్టేసండి. ఏం లేవు. పైకి తీయండి. పట్టుకోండి. కొవ్వొత్తులు తీసి మీ ఇద్దరు పట్టుకోండి. కావ్య మధు పట్టుకోండి. ఓకే. తాళను ఆశీర్వదించుట. ఓ సర్వేశ్వర, ప్రేమ ఐక్యతలకు వివాహ బంధమునకు గుర్తుగానున్న ఈ తాళిని ఆశీర్వదించండి. దీనిని వసుగు ఈ వరుడు లోచర్ల మధు స్వీకరించి వధువు మామిడి కావ్య ఎల్లప్పుడూ పరస్పర ప్రేమను చూపుకొనుచు ఒకరిని ఒకరు గౌరవించుకొనుచు క్రీస్తునాథుని సమాధానముందు జీవించుదురుగాక. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. పట్టుకోలేదు. అలా పట్టుకోవచ్చు.
మామిడి కావ్య మామిడి కావ్య నా ప్రేమ బంధమునకు నా ప్రేమ బంధమునకు గుర్తుగానున్న గుర్తుగానున్న ఈ తాళిని ఎల్లప్పుడూ ధరింపుము. జీవితకాలమంతయు వరకు నేను నీకు ప్రామాణికముగా ఉందును. పిత పుత్ర పవిత్రాత్మ నాకు తోడ్పడునుగాక. ఆమేన్. ఇప్పుడు పిత అని ఒక ముడి, పుత్ర అని ఒక ముడి, పవిత్రాత్మ ఒక ముడి వెయ్యి. ఓకే, సో చప్పట్లు కొట్టండి అందరూ, గంట కొట్టండి, గంట కొట్టండి. కంగారు నెమ్మది. పుత్ర పవిత్రాత్మ కొట్టండి, ఆగిపోయారు, అలిసిపోయారు పద. ముందుకు లాగరా. ఓకే, సరిపోయింది కదా, వెరీ గుడ్. ఇంకోటి ఉందా? ఓకే, అంతేనా? ఓకే, పైకి లాగా. ఓకే, ఒకసారి మోకరించండి, అలాగే మోకరించండి, పర్లేదు. అది నవ్వు పర్వాలేదా? అది ఓకే. తాళి పట్టుకో, ఏమో 2 చేతులు తాళి పట్టుకో, చివరి అది ఈ మాటలు చెప్పా. లోచర్ల మధు నీ ప్రేమ బంధమునకు గుర్తుగానున్న ఈ తాళిని మన వివాహ జ్ఞాపకార్థముగా ఎల్లప్పుడూ ధరింతును. పిత పుత్ర పవిత్రాత్మ నాకు తోడ్పడుదురుగాక. ఆమేన్. ఇప్పుడు దాంట్లో
జీవితం దేవాని కానుక, ఈ జీవన కుసుమం నా ప్రేమ కానుక. అందమైన జీవితం దేవాయి కానుక, ఈ జీవన కుసుమం నా ప్రేమ కానుక. ఆదరముతో స్వీకరించు నా జీవిత కానుక, ఆదరముతో స్వీకరించు నా జీవిత కానుక, నా జీవిత కానుక. అందమైన దేవాయి కానుక, ఈ జీవన కుసుమం నా ప్రేమ కానుక. తీయనైనా తేనులొలికే మనసునిచ్చావు, పరిమళించు ప్రేమ కుసుమం మదిలో నాటావు. తీయనైనా తేనులొలికే మనసునిచ్చావు, పరిమళించు ప్రేమ కుసుమం మదిలో నాటావు. జీవితంలో ప్రేమనంత నీకు అర్పింతు, జీవితములో ప్రేమనంత నీకు అర్పింతు. నాదు హృదిలో శాశ్వతముగా నీవు జీవించు, నాదు హృదిలో శాశ్వతముగా నీవు జీవించు, నీవు జీవిందమైన జీవితం దేవాని కానుక, ఈ జీవన కుసుమం నా ప్రేమ కానుక. అందమైన జీవితం దేవాని కానుక, ఈ జీవన కుసుమం నా ప్రేమ కానుక. ఆదరముతో స్వీకరించు నా జీవిత కానుక, ఆదరముతో స్వీకరించు నా జీవిత కానుక, నా జీవిత కానుక. అందమైన జీవితం దేవా ఈ కానుక, ఈ జీవన కుసుమం నా ప్రేమ కానుక. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తి కలిపితేనే సర్వేశ్వరునికి అంగీకారమగినట్లుగా ప్రార్థింపుడు. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదుము గాక. ఓ సర్వేశ్వర, ఈనాడు పవిత్ర వివాహ బంధముతో ఏకమైనటువంటి మధు కావ్య కొరకు మేము అర్పించి అర్పణల దయతో స్వీకరింపుము. నీవు పెద్ద మనసుతో ప్రారంభించిన ఈ బంధము నీ అనుగ్రహముతో చిరకాలము వర్ధిల్లినట్లు దీవింపుము. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభైన దేవా, పావన పిత, సర్వశక్తి గల సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలైనా నీ వివాహ ఒప్పందమును ఒక మధురమైన సమైక్యపు కాడిగాను ఎప్పటికీ విడిపోనట్టి ప్రేమ బంధముగాను రూపొందించితివి. తద్వారా పవిత్రమును ఫలభరితమునైన పవిత్ర వివాహము నీవు నీ సొంత బిడ్డలుగా దత్తత చేసుకొనదలిచిన సంతానాభివృద్ధికి దోహదపడునుగాక. ఓ సర్వేశ్వర, నీ సంకల్పానుసారము నీ కృపా సహాయంతో వివాహములోని
ద్విధ ఫలములను అత్యధిక విధముగా స్వార్థకమనర్చుచున్నావు. బిడ్డల జన్మము ద్వారా ప్రపంచం అందముగా రూపొందించుచున్నది. మా ప్రభువైన క్రీస్తు ద్వారా జ్ఞానస్నానములో వారు పొందు నూతన జననము ద్వారా స్త్రీ సభ అభివృద్ధి చెందుచున్నది. మా రక్షకుని క్రీస్తు ద్వారా దేవదూతలు సకల పునీతులు నిరతముని స్తుతులను పాడుచున్నారు. వారలతో కలిసి మేము నీ మహిమను కీర్తించుట ఎట్లనగా, పావన 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 ప్రభువు, పావన 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 ప్రభువు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పావన 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 ప్రభువు, పావన 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 ప్రభువు. భూపరలోకము మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున జై జై ధ్యానం, జై జై గీతం. ఆ పావన 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 ప్రభువు, పావన 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 ప్రభువు. ప్రభునామమున వచ్చడి వారు ధన్యులు ధన్యులు. మహోన్నతమున జై జై ధ్యానం, జై జై గీతం. ఆ పావన 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 ప్రభువు, పావన 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 ప్రభువు. అందరూ మోకరించండి. మీ తరఫున కూర్చోండి. చేతులు చూపించు. కావ్యచండి. వెరీ గుడ్. ఓ ప్రభువా, నీవు నిక్కమగా పవిత్రుడవు, సర్వ పవిత్రత కూటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమైన ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తానిష్ట పూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లా, నేను మీరందరూ దీన్ని తీసుకుని పుచ్చింపుడు ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకొని దీన్ని పానము చేయుడు. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. జీసువాయప్పమును భుజించునప్పుడల్లా ఈ పాత్రము నుండి పానము చేయునప్పుడల్లా మీరు మరలా వచ్చు వరకు మీ మరణమును చాటెదాము, మీ మరణమును చాటెదాము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును తానమును స్మరించుచు జీవమనస్కే అప్పమును రక్షణ పాత్ర మీకు సమర్పించున్నాము. నీ సముఖమును నిలిచి
మీకు పరిచర్య చేటుకు మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలువారముగా మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటి వ్యాపించునని శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా లియో జగద్గురువును, మా బాల అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణలను చేయము. ఉత్థానముల నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికర ముందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములకు చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్ని తెలుగు మరి మాతతోను, పునీత అపోస్తలులతోనూ, ఆదిని నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయడు. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిస్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. అందరం కూడా లేచి నిలబడి ప్రభు నేర్పించిన పరలోక ప్రార్థన జపించుదాం. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఇన్నము మాకు నీటికి అనుగ్రహింపము. మా యొక్క అప్పుపడిన వారిని మీ మన్నించినట్లు మా అప్పులను నీ మన్నింపము. మమ్ము సాధన ఎందు ప్రవేశింపనివ్వక కీడు నుండి మమ్ము రక్షింపము. ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు క్రీస్తునందు వివాహ జీవితంలో ప్రవేశించినటువంటి తన సేవకులైన మధు కావ్యాలను దీవించమని మన యొక్క ప్రభువుని దీనతతో ప్రార్థన చేద్దాం. మరి పవిత్రమైనటువంటి ఈ వడంబడిక ద్వారా తాను ఒకటిగా జతపరిచినటువంటి వీరిపై ప్రభు తన అనుగ్రహత దీవెనలు కుమ్మరించమని ప్రత్యేక విధంగా వీరి కోసం మనం ప్రార్థన చేద్దాం. ఇద్దరు కూడా ముందుకు రండి. మిగతా వాళ్ళందరూ కూడా ప్రియ సహోదరి సహోదరులారా, మీ కుడి చేతిని అందరూ పెద్దవాళ్ళు, పెళ్ళైన వాళ్ళందరూ మీ యొక్క ఆశీర్వాదాలు కుమ్మరించండి. నేను ప్రార్థన చేస్తాను, ఎవరు మాట్లాడకండి. ఓ సర్వేశ్వర, నీ మహాశక్తితో శూన్యము నుండి సమస్తమును సృజించితివి. విశ్వమనంతను క్రమపరిచినప్పుడు స్త్రీ పురుషులను నీ ప్రతిరూపములుగా రూపొందించితివి. స్త్రీని పురుషుని విడరాని అండగా ఏర్పాటు చేసితివి. తద్వారా ఇక వారు భిన్న శరీరులు కాక ఏక శరీరులు ఉండవలెను. నీవు ప్రీతితో ఒకటిగా జతపరిచిన దానిని మానవుడు వేరుపర ప్రార్థనీయ బోధించితివి. ఓ సర్వేశ్వర, నీవు ఈ మహాదేవ రహస్యము ద్వారా వివాహ బంధమును పావనపరిచితివి. వివాహపు ఒప్పందములో క్రీస్తు స్త్రీ సభల మధ్య గల దివ్య సంస్కారపు బంధమును ముందుగా సూచించితివి. ఓ సర్వేశ్వర, నీవు స్త్రీని పురుషునితో ఐక్యపరిచి తొలి సహచర్యమును దీవించితివి. నీవు వసగిన ఆశీర్వాదము జన్మ పాపముల వలన కానీ జల ప్రళయం వలన కానీ అంతరింపలేదు. వివాహ బంధములో ఐక్యపరపబడి నీ ఆశీర్వాదము కొరకు ఎదురుచూచు ఈ నీ బిడ్డలను, నీ దాసులను కరుణతో వీక్షింపము. పరిశుద్ధాత్మను వారికి అనుగ్రహించి వారి హృదయంలో ప్రేమతో నింపుము. తత్ఫలితముగా వారి వివాహ ఒప్పందానుసారము విశ్వాసపాత్రముగా జీవింతురుగాక. నా కుమారుడైనటువంటి మధు యందు నీ అనుగ్రహ ఫలమును, ప్రేమ, శాంతి నెలకొని ఉండునుగాక. పరిశుద్ధ గ్రంథమును కొనియాడబడిన పుణ్యాత్మ రాండ్రు వలె ఈ యొక్క కావ్య ఆదర్శమును ఈమె అనుసరించునుగాక. ఈమె భర్త మధు ఈమెందు పరిపూర్ణ విశ్వాసము కలిగి ఈమెను తనతో సమానమైన వ్యక్తిగాను వరప్రసాద జీవితమునకు సహవారసులుగాను గుర్తించి ఈమెను తగు విధముగా గౌరవించునుగాక. క్రీస్తు తన ప్రేమను, తన స్త్రీసభను ప్రేమించిన విధముగా ఈమె ఎల్లప్పుడూ అనురాగముతో ప్రేమించునుగాక. ఓ సర్వేశ్వర, మేము వీరి కొరకు ప్రార్థించున్నాము. ఈ నీ సేవకుల విశ్వాసములో పట్టుదల కలిగి
నీ ఆజ్ఞను అనుసరింతురుగాక. ఏక శరీరులుగా రూపొందిన వీరు నిష్కపటముగా జీవింతురుగాక. వీరు సుశేషమును లభించు శక్తితో అందరి ఎదుట క్రీస్తునికి నిజమైన సాక్షులుగా నిలుతురుగాక. వీరికి సంతాన వరం అనుగ్రహింపుడు. పుణ్యాత్ములైన తల్లిదండ్రుల వలె రుజువర్తనం కలిగి జీవించి పుత్ర పౌత్రులను చూచే భాగ్యమును వీరికి ప్రసాదింపుము. వీరు ఆశించి పండు జీవితం వీరికి లభించి జీవితాంతమున మోక్షవాసుల విందులో పాల్గొన భాగ్యము పొందురుగాక. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను కెంపగా నీ శ్రీస విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగయుగములు జీవించచ్చు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము ప్రభుని సమాధానమును తెలుపుకొందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. దయచేయము, దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు భగవంతుడు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించటానికి పాత్రరాలని కాను, కానీ మీరు ఒక మాట పలికినిచ్చు నా ఆత్మ స్వస్థత పొందును. ఉత్తమ మనస్తాప చెప్పము. సర్వేశ్వర స్వామి దేవర వారి మితిలేని సకల మేళల స్వరూపుల ఇంటి వలన సకల వస్తువుల కంటే మేము అధికముగా ప్రేమించుచున్నాను. నీకు నా పాపముల చేత ద్రోహం చేసినందువలన మహా మనస్తాపడుతున్నాను స్వామి, మహా దుఃఖపడుతున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపడుతున్నాను స్వామి. ఇక మీదట ఒకనాటికి ఇటువంటి పాపములు చేయలేని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగింపుమా. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగింపుమా. పరమ నుండి దిగి వచ్చిన ప్రభు యేసుని దేహమును స్వీకరించుమా, శుద్ధి నందుమా. పరమ నుండి దిగి వచ్చిన ప్రభు యేసుని దేహమును స్వీకరించుమా, శుద్ధి నందుమా. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మ అమృతం జీవిందు. అదరిన గుండెకు ఆత్మబలం జీవిందు. అలసిన వారికి అమృతం జీవిందు. అదరిన గుండెకు ఆత్మబలం జీవిందు. పరలోక భాగ్యముకై పరిశుద్ధుని ప్రేమకై, పరలోక భాగ్యముకై పరిశుద్ధుని ప్రేమకై మన కొసగిన ఆ భోజ్యం స్వీకరింపుమా, శుద్ధి నందుమా. మన కొసగిన ఆ భోజ్యం స్వీకరింపుమా, శుద్ధి నందుమా. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆత్మనించుమా.
కీర్తించి భజింతు నీ నామం, కీర్తించి భజింతు నీ నామం. సప్రసాద ప్రభు సన్నుతించెదమయ్యా, నా హృదయమి నీ ఆలయం. సప్రసాద ప్రభు సన్నుతించెదమయ్యా, నా హృదయమి నీ ఆలయం. నా ప్రాణ ప్రియుడా యేసయ్యా, ప్రణమిల్లి ప్రణుతించెదన్. నా జీవిత కర్తవు నీవు, నా జీవన శైలి నీవు. నా నీవు నా జీవన శైలి నీవు, నా హృదయ దీపము నీవు, నా హృదయ దీపము నీవు. నా త్రోవకు వెలుగు నీవు. సప్రసాద ప్రభు సన్నుతించెదమయ్యా, నా హృదయమి నీ ఆలయం. సప్రసాద ప్రభు సన్నుతించెదమయ్యా, నా హృదయమి నీ ఆలయం. నా ప్రాణ ప్రియుడా యేసయ్యా, ప్రణమిల్లి ప్రణుతించెదన్. నా ప్రాణ ప్రియుడా యేసయ్యా, ప్రణమిల్లి ప్రణుతించెదన్. నా హృదయ తరంగమంతా నీ నామ సంకీర్తనిగా. నా హృదయ తరంగమంతా నీ నామ సంకీర్తనిగా. నా మార్గ చూపరి నీవని, నా మార్గ చూపరి నీవని. నే పాడేదా జీవితాంతం. సప్రసాద ప్రభు సన్నుతించెదమయ్యా, నా హృదయమి నీ ఆలయం. సప్రసాద ప్రభు సన్నుతించెదమయ్యా, నా హృదయమి ఆలయం. నా ప్రాణ ప్రియుడా యేసయ్యా, ప్రణమిల్లి ప్రణుతించెదన్. నా ప్రాణ ప్రియుడా యేసయ్యా, ప్రణమిల్లి ప్రణుతించెదన్. నా హృదయ నివాసి యేసయ్యా, నా హృదయ నివాసి యేసయ్యా, కీర్తించి భజింతు నీ నామం. కీర్తించి భజింతు నీ నామం. సప్రసాద ప్రభు సన్నుతించెదమయ్యా, నా హృదయమి నీ ఆలయం. సప్రసాద ప్రభు సన్నుతించెదమయ్యా, నా హృదయమి నీ ఆలయం. నా ప్రాణ ప్రియుడా యేసయ్యా, ప్రణమిల్లి ప్రణుతించెదన్. నా ప్రాణ ప్రియుడా యేసయ్యా,
ప్రణమిల్లి ప్రణుతించేదన్. మరి హోలీ స్పిరిట్ కాన్వెంట్ సిస్టర్స్ గట్టిగా చప్పట్లు కొడుతూ వందనాలు చెల్లించుదాం. థ్యాంక్ యూ. సో కుటుంబం తరపున విచారణ గురువుగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఓకే, సిస్టర్స్కి అదేవిధంగా మరి వచ్చినటువంటి పెద్దలకి మరి కుటుంబాలకి, అలాగే చక్కగా పాటలు పాడినటువంటి మరి మన సుజాత, అదేవిధంగా మన సుశీలమ్మ చక్కగా పాటలు పాడారు. వారికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. అలాగే చక్కగా వీడియో తీసినటువంటి, అదేవిధంగా ఫోటోలు తీసినటువంటి ఆయనకు, అలాగే చందు ఓకే, చందు చక్కగా వీడియో తీశాడు. చందుకు కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. సో మరొకసారి విచ్చేసిన మీ అందరికీ కూడా మరి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. దీవిస్తూ ఎల్లప్పుడూ కూడా వీరు సంతోషంగా ఆనందంగా మరి బిడ్డలతో పిల్ల పాపలతో నిండు నూరేళ్ళు వాళ్ళు జీవించి భగవంతుని యొక్క ఆశీర్వాదాలు, కాపుదల, కంటికి రెప్పల ప్రభు ఎల్లప్పుడూ కూడా అడుగడుగున వారిని కాపాడుతూ దీవించునుగాక. ఆమేన్. సో ఇప్పుడు అక్షింతలు వస్తే అక్కడ స్టేజ్ ఏర్పాటు చేశారేమో, వెయ్యొచ్చు అక్కడ బయట, బట్ వేస్తామనుకుంటే పర్వాలేదు. బట్ గోల్ లేకుండా దేవుని సన్నిధిలో ఉన్నారు కాబట్టి ఎవరైనా అక్షింతలు వెయ్యాలనుకుంటే కూర్చుంటారు అక్కడ. యూజువల్గా మీరు మీ యొక్క ఇంటి వద్ద స్టేజ్ ఏర్పాటు చేస్తారు కదా, చేశారా? సో అక్కడ ఎలాగ ఫోటోలు తీయడానికి తీసుకొని వస్తారు కదా, సో అక్కడ అక్షింతలు వేసి వారిని దీవించాలి. ఓకే, సో కాబట్టి అక్కడ దీవించండి. బట్ వేస్తామనుకుంటే నో ప్రాబ్లం, సిస్టర్స్ అది ఇక్కడికి వచ్చి వేస్తారు. అదేవిధంగా ఇది అయిన తర్వాత అమ్మగారులతో తల్లిదండ్రులతో ఒక ఫోటో ఉంటుంది. అయిన తర్వాత మీరు వెళ్ళొచ్చు. ఓకేనా? సో అందరూ కూడా రెండు చేతులు జోడించండి. చివరి ఆశీర్వాద ప్రార్థన. ముందుకు వచ్చేయండి మధు, కావ్య. ఓ ప్రభువా, నీవు కృపతో స్థాపించిన ఈ పవిత్ర బలి నుండి లభించే ఫలములను మాకు అనుగ్రహించి మమ్మ ప్రేమతో ఆదుకునము. పవిత్ర బంధమందు నీవు ఐక్యపరిచిన వారిని ఒకే పవిత్ర ప్రసాదంతో సంతృప్తిపరిచితివి. ఒకే ప్రేమ యందును ఏకము చేయమని నిన్ను ప్రతిమాలుచున్నాము. మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందరుగాక, మీ ఆత్మతోనే ఉందరుగాక. ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదములు. నిత్యపిత అయిన సర్వేశ్వరుడు మేము పరస్పర ప్రేమల్లో ఏకహృదయులను చేసి క్రీస్తు ప్రభుని సమాధానం మీలోను మీ గృహమునందును ఎల్లప్పుడూ ఉండినట్లు అనుగ్రహించునుగాక. ఆమేన్. సంతాన వరము, స్నేహితుల ఆదరము, సమస్త జనులతో సమాధానము మీకు లభించునుగాక. ఆమేన్. దేవుని ప్రేమకు సాక్షులుగా జీవించచ్చు మీరు ఈ లోకములో ఆదరించిన పేద సాధలే మేము పరలోక నిత్య నివాసమునకు ఆహ్వానింతురుగాక. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. దివ్య బలిపూ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సో మరొకసారి అందరికీ వందనాలు చెల్లిస్తూ, అలాగే మరి పూజకి ఏర్పాటు చేసినటువంటి సుశీలమ్మ పూజకి అన్నీ కూడా సిద్ధపరిచింది. వారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. దేహములో సగభాగముగా మనగుడిలో సహచారినిగా, దేహములో సగభాగముగా మనగుడిలో సహచారినిగా, నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు.
వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఉండమేలని ఒంటరిగా ఉండరాదని, జంటగా ఉండమేలని శిరసగా నిలవాలని పురుషుని నిర్మించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది. దేవత సమర్పణ. నాయకరాజ్ఞి నాయక తల్లి, నన్ను మీకు సంపూర్ణంగా సమర్పించుకునిచున్నాను. నాయక భక్తిని చూపించుటకు ఈ దినమున నా కళ్ళను, చెవులను, నోరును, హృదయమును పూర్తిగా మీకు సమర్పించుకునిచున్నాము. కాబట్టి నన్ను మీకు స్వంతంగా చేసుకుని కాపాడని అవతరించండి. జేసు మరియా చూచొప్పగారా నా హృదయమును, నా ఆత్మను, నా జీవితమును మీకు సమర్పించుకునిచున్నాము. జేసు మరియా జోచొప్పగారా నా కడపట అవస్థలు మీరు నాకు సహాయం చేయండి. జేసు మరియా జోచొప్పగారా మీ దివి సన్నిధానంలో సమాధానంగా పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.